మరి జూబ్లీస్ బైపోల్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీస్ బైపోల్. మరి నామినేషన్ లేచారు. నామినేషన్లో చాలా నామినేషన్లు ఎందుకో తిరస్కరించారు. మరి దానికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏందో కానీ ఇంకోటి నాకు ఏమనిపిస్తుంటే కొంచెం టార్గెట్గా చేసి నామినేషన్లు ఏమన్నా తిరస్కరించిరా, ఎన్నికల సంఘం ఏమన్నా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి రేవంత్ రెడ్డి ఎవరైతే ఎదుర్కోవాలనుకుంటూ అట్లాంటి వాళ్ళ నామినేషన్ గుట్టేసిందా అనే డౌట్ నాకు వచ్చింది. మరి ఇంకోటి ఇప్పటి వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. తిరస్కరించేది కూడా అయిపోయింది, విత్డ్రా చేసుకునేది కూడా అయిపోయింది. ఇవాళ 24 తారీఖుతో అన్ని క్లియర్ అయినా ఈ రోజు నుంచి జరగబోయేది అసలు సిసలైన ప్రచారం. ఇప్పటిదాకా కొందరు టైంపాస్ చేసిన వాళ్ళు, కొందరు ఏదో ఛాలెంజింగ్ చేసిన వాళ్ళు, ఇట్లా అందరూ నామినేషన్లు వచ్చింది. ఈ రోజుతోని ఫైనల్ అయిపోయింది. మరి ఇంతమంది ఉన్నారు, ఇంత కథ, వీళ్ళందరూ ఎలా బరిలో దిగురు. కానీ విషయం ఏంటంటే నేను మార్నింగ్ ఒక అతని పేరు చెప్పిన, బీఆర్ఎస్ పార్టీలో సల్మాన్ ఖాన్ అనే ఒక ఆయన హెచ్వైసి అనే సంస్థకు వ్యవస్థాపకుడు, ఆర్గనైజేషన్కు. సో ఆయన నామినేషన్ రద్దు చేసిరట. దానికి సంబంధించి నాకేమనిపిస్తుంది అంటే ఆయనకు 20,000 ఓట్లు ఇండిపెండెంట్గా వచ్చే అవకాశం ఉంది, అది కూడా ముస్లింల ఓట్లు. సో ఏమైనా ఈ ఎన్నికల సంఘం టార్గెట్ చేసి ఆయన నామినేషన్ రద్దు చేసిందా? ఆ కారణం చేతే ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినంట. నిన్న మనం మార్నింగ్ చూసిన వార్త ప్రకారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫైనల్గా నామినేషన్లు ఎన్ని, ఎంతమంది బరిలో ఉండబోతున్న విషయం బయటకు వస్తుంది. ఈ రోజు నుంచి సమరం మొదలైంది. సో ఎన్నికల నగారా మోగినట్టే ఈ రోజు నుంచి ఎవరెవరు ఏ స్థాయిలో ప్రచారం చేస్తారు ఏందనే విషయాలు ఇక రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మనం కూడా చూస్తూ ఉంటాం. ఇలా టైటిల్ అదే పెట్టినాం, జూబ్లీస్ సమరం షురు అయింది. కానీ మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఏమనుకుంటారు? జూబ్లీస్లో మరి ఇప్పటికట 58 మంది ఫైనల్ అయ్యారట. జూబ్లీస్ బరిలో 58 మంది, జూబ్లీస్ నియోజకవర్గం 23 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. సో 23 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఊపందుకున్న ప్రచార పర్వం. ఇక ముక్కోనపు పోటీలో విజేత ఎవరు? అదేం లేదు, ట్రయాంగిల్ ఫైట్ ఏం లేదు అక్కడ. అయితే బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్, ఈ రెండింటి మధ్యలో ఫైట్ కొనసాగుతుంది, అధికార పార్టీ లేదంటే ప్రతిపక్ష పార్టీ. ఇంకోటి ఈ మాగంటి సునీత గారి నామినేషన్ ఏమైనా తిరస్కరిస్తారేమో చర్చ జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు, ఆమెను యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పటివరకు మనకున్న సమాచారం. ఇక అవకాశం అయిపోయింది అనుకుంటా. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. నాకు దీన్ని తెలిసి ఇప్పుడు ఈ 23 మందిలో విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కొడుకు కూడా దీంట్లోనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ 58 మందిలో బీజేపీ పాత్ర మినిమల్, నేను చెప్పాలంటే మినిమల్. సో వాళ్ళు పోటీ అంటారు కానీ ఈ పోటీ ఏం లేదు, వాళ్ళది చర్చ అవసరం లేదు. ఇక ఈ రెండు పార్టీలలో ఎవరు గెలుస్తారు, ఎవరి వైపు మరి ప్రజలు మొగ్గు చూపుతారు? గతంలో కేసీఆర్ పరిపాలన బాగుందనుకొని ఓటేస్తారా, లేదు కాంగ్రెస్ పైన కోపంతో ఓటేస్తారా, లేదు ఏది జరిగినా కాంగ్రెసే బాగుంది అనుకుంటారా? సో ఏదనేది తెలవాలని అవసరం కనిపిస్తూ ఉంది. మరి నవంబర్ 11 తారీఖు రోజు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14 రోజు గల్లపేట లెక్క పెడతారు, విజేతను ప్రకటిస్తారు. సో నవంబర్ 14 తారీఖు దాకా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ జూబ్లీస్ బైపోల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది, అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోకస్ చేస్తుంది. ఇద్దరు ఫోకస్ అనుకుంటా వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ రాబోతుండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా ప్రచారాన్ని దిగబోతుంది. సో ఇట్లా అన్ని దారులు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ జరగబోయే ఎన్నికలు అనేది చాలా చర్చలకు దారితీస్తూ ఉంది. ఎవరు గెలుస్తారనేది ఇక అంటే నరాలు దగ్గర ఉత్కంఠ కూడా చివరి రోజుల్లో ఉన్నట్టు కొడతారు. ఇది నవంబర్ 11, 10 రోజులలో. సో ఇక దాదాపు ఇంకో 15 రోజుల సమయం ఉన్నది. సో ఈ 15 రోజులు ఏర్ లైఫ్ పారుతుంది, మద్యం ఏర్ లైఫ్ పారుతుంది, పైసలు కూడా వరద లెక్క ప్రవహిస్తాయి. జూబ్లీస్లో ఓటు దక్కున్నాడు మాత్రం వాడు దండిగా పైసలు సంపాదిస్తాడు. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరైనా పైసలు పంచుతారు, ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు ఈ 58 మందిలో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరి అస్త్రాలు ఏంది, ఎవరు ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి? నేను అనుకుంటా ఉన్నా నవీన్ యాదవ్కు ఉన్న 2 నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 22 నెలల చేతగాని పరిపాలన ఫస్ట్ మైనస్. సెకండ్ మైనస్ ఏంటంటే ఆయన తండ్రి గారి బ్యాక్గ్రౌండ్ చిరశ్రీశైలం యాదవ్ సంబంధించిన ఈ రౌడీ షీట్ ఉందని చెప్పేసి ఏదో బ్యాక్గ్రౌండ్ గురించి ఈ రెండు.
మేజర్గా వీళ్ళ అస్త్రాలు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అస్త్రాలు. మరి వీళ్ళు వాళ్ళ మీద చెప్పడానికి ఏమున్నాయి? వీళ్ళు వాళ్ళ మీద చెప్పడానికి ఇక కేసీఆర్ లెక్క అంటారు, రేవంత్ అని చెప్పినట్టు చెప్పాలంటే కాళేశ్వరం కూలిపోయింది, 10 సంవత్సరాలు విధ్వంసమైంది, నాశనం చేసిరు, ఆగం చేసిరు, ఇట్లా చెప్పడానికి అవకాశం ఉంది. అంటే అంతవరకే. సేమ్ అయితే 23 నెలలుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అదే డైలాగులు రేపు జూబ్లీస్లో కూడా పేలుతాయి. మరి ఆ బాంబులు పేలుతాయా పగులుతాయా తెలియదు. ఇంకోటి, ఈ హైడ్రా అనేది ప్రధానంగా ప్రభావం చూపించింది. ఈ హైడ్రా ఎంతవరకు ఈ నవీన్ యాదవ్ గారికి అపోజిట్ అవుతుంది, ఎంతవరకు ఆయన వ్యతిరేకతను కనబరుస్తారో తెలియదు. ఇక ఆయన ఇంకేదో రౌడీ సీట్లలో మొత్తం సుడు తిప్పుకుంటున్న ఇంకో అదొక ప్రచారం. సో ఇట్లా జూబ్లీస్ బరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది. ఇక ఈ పబ్లిక్ బయట చూస్తేనేమో నాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఛాన్స్ లేదు అనిపిస్తుంది. ఈ పబ్లిక్ బయటలో బండ బూతులు తిరుగుతారు జనాలు. అసలు ఈ బూతులు కాదు, అబ్బో ఈయన కూడా మారలే. అసలు జనాలకు భయం లేదు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, తిడితే కేసులు పెడతాడు, కొడతాడు, చేస్తాడు, జాంతానే ఏదన్నా విక్కొని రావై మన కోపం మొత్తం కక్కుదాం అని జనాలు కోపాన్ని కక్కుతారు. మరి ఆ కోపం కాస్త ఓటేసేదానికి ఉంటుందా? ఓటేసే ముందర పైసలకో ఇంకో దానికో ఏమన్నా అనిచ్చివేయబడుతుందా అనేది మనందరం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 58 మంది బరిలో నిలుస్తారు. ఈ 58 మంది ఇంకా ప్రచారం చేసుకోవడానికి అర్హులు అనమాట. ఇంక మిగతా ఈ నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి, ఇంక వాళ్ళంతా లెక్క వేరు. సో ఈయన కూడా దిశపత్రిక కూడా లేటెస్ట్ ఈవినింగ్ ఎడిషన్ అదే రాసుకొస్తుంది. అయితే మొత్తానికి వచ్చింది 211 మంది నామినేషన్ దాఖలు చేయగా 81 మంది అర్హత సాధించారు. వీరిలో 23 మంది నామినేషన్లు పోతే ఇక 58 వరకు ఇప్పుడు మిగిలినాయి. ఇప్పుడు ఏంది, 211 వచ్చినాయి. ఆ మిగిలిన 81 వాళ్ళు అర్హత సాధించారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కొట్టేసి, అందులో ఈ సల్మాన్ ఖాన్ HYC అనే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించి ఆయన కూడా తీసేసారు. సో ఆయన తీసేయడం అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్కి కిదిమీ చేస్తారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ కావాలి. ఎంఐఎం పార్టీకి ఇప్పుడు వాళ్ళు వేస్తారా లేదు, ఈయన సల్మాన్ ఖాన్ మాట పట్టుకొని మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా? ఈ ఓటింగ్ మేజర్గా ఇంపాక్ట్ చూపించబోతుంది. ఓ 20,000 ఓట్లు అంటే ఆశామాషా కాదు. సో ఎన్నిక గెలిచేటోని ఓడగలుగుతుంది, ఓడేటోని గెలిపించగలుగుతుంది. సో అది ఎటు మాలుతాయి, ఈయన వెనకంగానే వస్తాయా లేదా ఏమైనా కాంగ్రెస్కి ఎంఐఎంకి ఏమైనా ఎడ్జ్ ఉంటాయా? ఇది ప్రధానంగా గమనించాల్సి వస్తుంది. మరి ఈ 58 ఈ బరిలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్, అదే రకంగా కాంగ్రెస్ మేజర్ టార్గెట్. మిగతా వాళ్ళందరూ నామమాత్రమైన పోటీ. అంతా కలిసి ఒక 34,000 ఓట్లు పక్కన జరుపుతుండొచ్చు. ఆ మిగిలిన ఓట్లనే పంచాయతీ అతిపెద్ద నియోజకవర్గం కూడా అని ఒక టాక్ ఉన్నది ఓటింగ్లలో. ఇది ఒక వార్త లేటెస్ట్గా కనిపిస్తూ ఉంది. ఇక మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మనం పొద్దుగానే చదివాం కదా, సర్కారు కేసీఆర్ 2 లక్షలు ఉన్న టెండర్. తాగుబోతోడు ఎవడైనా వైన్ షాపులలో దందా బాగా జరుగుతుంది, నేను టెండర్ వేసుకుంటాను అనుకుంటే కేసీఆర్ అంటే 2 లక్షలు ఉండేది. అప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ లేదు, ప్రజల కాడ పైసలు ఉన్నాయి, రైతు బంధు వచ్చేది, రుణమాఫీ వచ్చేది, ప్రజల కాడ బ్రహ్మాండంగా పైసలు ఉన్నాయి. పైసలు ఉండడం కొనుగోలు శక్తి ఉంది. కొనుగోలు శక్తి ఉండడం ఇప్పుడు పొద్దుకిందాక పనికి వచ్చి పొలం పనులకు వచ్చి పొద్దుగా వచ్చి ఓ 90 వేసుకొని పనుకునేది, 4 రూపాయలు వైన్ షాప్కి వచ్చేది, గల్లపెట్టి నిండేది. ఇలా ప్రజల దగ్గర పైసలు లేవు, ఎవడు కొనే మానం లేడు. ఇలా కేసీఆర్ టైంలో వచ్చిన అప్లికేషన్ల కంటే తగ్గినాయి. ఇంకా దుర్మార్గం, రేవంత్ రెడ్డి ఇంకో 1 లక్ష రూపాయలు పెంచిండు, బిల్లు 3 లక్షలు చేసి. దాని ద్వారా అప్లికేషన్ తక్కువ వచ్చినాయి. అప్లికేషన్ తక్కువ వచ్చిన ఆదాయం ఎక్కువ వచ్చినట. ఎందుకంటే మనిషికి 1 లక్ష పెరిగింది కదా. సో మనిషికి 1 లక్ష పెడతానికే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిందని వార్త రాసుకొస్తాం.